హలో మడే బంగారం ఎలా ఉన్నారు అందరూ? మీరు చూసారు కదా మాహోల్ అసలు ఒక రేంజ్లో ఉంది. మనం బజాజ్ అక్రూడి ప్లాంట్లో ఉన్నాము. చూడొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్లీ సెటప్ అండ్ బ్యూటిఫుల్ ఈవినింగ్ అనమాట. అండ్ చేతక్ 25 సిరీస్ అనేది లాంచ్ అయిపోయింది. 2501 అరౌండ్ 91,399కి. సో ఈ ప్రైస్లో మనకి ఎటువంటి ఫీచర్స్ ఇస్తున్నారు? ఈ కాలంలో ఒక్కొక్కరు 200-300 రేంజ్ ఇస్తున్నప్పుడు వీళ్ళు ఎంత రేంజ్ ఇచ్చారు? ఒకవేళ టాప్ స్పీడ్ క్లెయిమ్ ఒక్కొక్కరు 115, 125, 135 చేసేటప్పుడు వీళ్ళు ఎంతవరకు టాప్ స్పీడ్ ఇది ఇచ్చారు అండ్ ఎంతవరకు ఇది ఒక ఫోర్స్ రెకగ్నైజ్గా ముందుకు వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఆల్రెడీ విజయ్ మన రైడ్ విత్ విజయ్ ఇక్కడ షూట్ చేస్తున్నాడు. విజయ్, నీకు ఇనిషియల్ ఇంప్రెషన్ ఏంద్రా? నచ్చిందా? అన్న ఫస్ట్ నాకు బాగా అనిపించింది స్కూటర్. ఎందుకంటే చేతక్ అంటే పాత జనరేషన్ స్కూటర్ లాగా అనిపిస్తుంది, ఇనిషియల్ ఎలక్ట్రిక్ స్కూటర్. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ కి సెట్ అయ్యేలాగా మోడర్నిస్టిక్ గా, బికాజ్ అపియరెన్స్ మోర్ మ్యాటర్స్. అవును, చాలా క్లీన్ లైన్స్, చాలా క్లాస్ అండ్ ఎలిగెంట్ డిజైన్ పరంగా ఫుల్ మార్క్స్ తీసుకోవచ్చు. నాకైతే అపియరెన్స్ బాగా అనిపించింది. అండ్ అపియరెన్స్ తో పాటు మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో ఆ ఫీచర్స్ అన్ని లోడెడ్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బిల్డ్ క్వాలిటీ, బికాజ్ ఇవాళ రేపు మనం ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసినా సరే బిల్డ్ క్వాలిటీ అనేది ఫైబర్ అదంతా ఇది ఫుల్ మెటల్ బాడీ విత్ ట్యూబులర్ చాసిస్. దాంతో పాటు ఏదైతే ఎర్జింగ్ గా ఫినిష్ ఉంది కదా, అది నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ కొంచెం వరకు మీకు రేంజ్ అదంతా చూసి నీకు ఏమైనా బెటర్ ఉండొచ్చు అనిపించిందా? రేంజ్, స్పీడ్ అవన్నీ కొంచెం బెటర్ ఉంటే బాగుంటుండే. లైక్ స్పీడ్ కూడా ప్లస్ ఎందుకంటే చేతక్ అంటేనే అది ఒక లెవెల్ లెగసీ అనమాట. సో అది దీంతో పాటు ఇంకో 2-3 వేరియంట్స్ వచ్చేసారేమో బ్యాటరీ కెపాసిటీస్ తోటి కూడా చెప్పి మేబీ రావచ్చేమో. మనకి ఇదేమో ఇక స్టార్టింగ్ పాయింట్ లాగా ఉండొచ్చు. టెక్నాలజీ గురించి మాట్లాడితే ఛార్జింగ్ ఏదైతే ఉందో 0 to 80% జస్ట్ 2 hours దట్ ఈస్ సంథింగ్ అవుట్స్టాండింగ్ గుడ్. కొంచెం ప్రాక్టికల్గా యూజబుల్. చలో, సో ఇప్పుడు మనం రెడ్ కలర్ స్కూటర్ చూస్తున్నాము. ఇది చూడడానికి చాలా చాలా ప్రీమియం కనిపిస్తుంది. ఫిట్ అండ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. విజయ్ చెప్పినట్టు ఇది మనకి ఫుల్ మెటల్ బాడీ అనమాట అండ్ మోనోకాక్ చాసీ కన్స్ట్రక్షన్. అండ్ మీరు చూడొచ్చు 12-inch వీల్స్ అనేవి ఉన్నాయి. ఫ్రంట్ అండ్ షాక్ అబ్జార్బర్స్ అనేది ఇక్కడ కవర్ చేసి పడి ఉన్నాయి. ఒకలాంటి పెటల్ షేప్ అలాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ సీట్ అనేది ఇక్కడ చాలా వరకు మనకి అప్డేట్ చేయబడింది. లెంత్ ఆఫ్ ద సీట్ ఇంక్రీజ్ చేయబడింది. ఇంతకుముందు చాలామంది చేతక్ ఓనర్స్ అందరూ సీట్ చాలా చిన్నగా ఉందని అనుకున్నారు, కానీ ఇక్కడ చాలా చాలా ప్రీమియం. ఇది ఇంకో కలర్, ఒకలాంటి మ్యాట్ టీల్ కలర్ అనమాట. దీంట్లో ఉన్న గ్రాఫిటీ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా దీని ఒక లైఫ్ స్టైల్ కోషన్ని హైలైట్ చేస్తుంది. అటెన్షన్ టు డీటెయిల్ అండ్ డిజైన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కెన్ యూ జస్ట్ హిట్ ద బ్రేక్ వన్స్ పిడి. సో యూ కెన్ సీ ది ఐస్ క్యూబ్ డిజైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. టైల్ ల్యాంప్లో చాలా చాలా నీట్గా ఉంది. ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ ఇచ్చారు, ఎల్ఈడి లైటింగ్ ఉంది. చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ హార్స్ షూస్ షేప్డ్ హెడ్ ల్యాంప్ లేఅవుట్ అనేది ఉంది మనకి. అండ్ దీంతోపాటు ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంది. ఈ ప్రైస్లో అసలు బిలో 1,91,000 ఆ ప్రైస్లో మనకి ఎల్ఈడి ఇది లైటింగ్, ఎల్ఈడి డిఆర్ఎల్, ఇంటిగ్రేటెడ్ బ్లింకర్స్, ఎల్ఈడి బ్లింకర్స్ ఆఫర్ చేయడము అండ్ ఈ ఫ్రంట్ ఏప్రిన్ ఇదంతా కూడా చాలా చాలా ప్రీమియంగా కనిపించడం మనము చూస్తున్నాం. అండ్ కెన్ యూ జస్ట్ పుట్ యువర్ లెగ్ హియర్. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక యావరేజ్ హైట్ పర్సన్ కాలు పెడితే వానికి ఇంకా స్పేస్ అనేది, లెగ్ రూమ్ అనేది బాగానే ఉంది. ఈ ఫ్రంట్ ఇది అనేది స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్స్ అనేది ఇచ్చారు. డిస్క్ బ్రేక్ కూడా మనకి ఆఫర్ చేశారు ఈ ప్రైస్లో, అదొక మంచి విషయం. అండ్ బూట్ స్పేస్ అనేది 25 లీటర్స్ బూట్ స్పేస్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. సో ఒకసారి మనము ఇది ఎల్సిడి డిస్ప్లే అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఇది ఆఫ్ చేసి ఆన్ చేస్తే మనకి ఈ డిస్ప్లే అనేది వస్తుంది, ఒకలాంటి సెగ్మెంటెడ్ డిస్ప్లే. దీనిలో మనకి బ్యాటరీ స్టేట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఇక్కడ 96% చూపిస్తుంది. 96% బ్యాటరీకి 92 కిలోమీటర్స్ రేంజ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ డిఫరెంట్ ఇక్కడ రివర్స్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి. రీజన్ అనేది వాళ్ళు చెప్తున్నారు బ్యాక్ డ్రాప్లో వర్క్ చేస్తుందని. అండ్ టర్న్ బ్లింకర్స్కి ఇక్కడ ఇది ఆఫర్ చేశారనమాట. ఇది టర్న్ బ్లింకర్స్ బటన్. అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్ లాగా 2 ఆఫర్ చేశారు. మనకి ఛార్జింగ్కి ఎటువంటి సాకెట్ ఇవ్వలేదు. ఫ్రంట్ హుక్ ఇచ్చారు టు హుక్ ఆన్ యువర్ బ్యాగ్స్ అండ్ బ్యాగేజెస్. ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది టు ఆఫర్ బెటర్ లెగ్ రూమ్ టాలర్ రైడర్స్కి. ఇక్కడ మనకి ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చాలా వరకు బూట్ స్పేస్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. సో అదొక మంచి విషయము. అండ్ ఛార్జింగ్ సాకెట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది సీట్ అనేది చాలా మంచి క్వాలిటీ సీట్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ ఫోమ్, ప్రీమియం క్వాలిటీ ఫోమ్ యూజ్ చేశారు. ఫ్లాట్ బెడ్ సీట్ అనమాట. సో సడన్ బ్రేక్ కొడితే మీరు జారకుండా ఉంటారు. సో అదొకటి. ఒకటి టెక్స్చర్డ్ ప్యాటర్న్ ఇస్తే బాగుండేది, ఆ సీట్ కవర్స్లో ఉంటుందేమో. ఇప్పటికైతే ఇక్కడ ఇలాంటి కాస్ట్ ఫినిషింగ్తో పాటు వచ్చిన ఇది మనకి గ్రాబ్ రైల్ అనేది లభిస్తుంది. అండ్ బ్యాటరీ డౌన్ అయిందా? ఓకే వచ్చేస్తుంది. సో ఇది ఐస్ క్యూబ్ ప్యాటర్న్తో చేయబడిన టైల్ ల్యాంప్ క్లస్టర్ అనమాట. చాలా చాలా నీట్గా ఉంది. టర్న్ బ్లింకర్స్ కూడా ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ చాలా చాలా
నీట్గా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి చాలా చాలా సీమ్లెస్ డిజైన్ అనమాట. ఎటువంటి ప్యానల్ గ్యాప్స్ లేవు, ఎటువంటి ఇది లేదు, క్రాక్స్ లేకపోతే ఎటువంటి గ్యాప్స్ లేవు. ఇంటిగ్రేటెడ్ ఫుట్ రెస్ట్ అనేది ఆఫర్ చేశారు. ట్విన్ షాక్ అబ్జార్బర్ సెటప్ ఇచ్చారు, ప్లస్ రైడ్ క్వాలిటీ, 12-inch వీల్స్ అండ్ ఎన్ఎంసి బ్యాటరీతో పాటు వస్తుంది. సో అదొక విషయం మీరు గమనించాలి. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. ప్రైస్ మీరు చూడొచ్చు, మొత్తం అసలు వైబ్ అనేది ఒక రేంజ్లో ఉంది. ఏంటంటే మనకి ఇక చూడండి, ఇక్కడ వెనకాల బ్యాక్ డ్రాప్ కానివ్వండి, వెనకాల స్క్రీన్స్ కానివ్వండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక సమరీ లాగా తెలుసుకుందాము. 2.5 సిరీస్, ఇంతవరకు 3.5 సిరీస్ వచ్చేది, దాంట్లో అప్ టు 153 కిలోమీటర్స్ రేంజ్ వరకు వాళ్ళు ఆఫర్ చేసిన మోడల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇది అఫోర్డబుల్, ఈజీ టు యూస్, ప్రాక్టికల్, ఒక కాలేజ్ స్టూడెంట్స్ తన పాకెట్ మనీతో సేవ్ చేసుకునేటట్లు ఇది డిజైన్ చేయబడింది. సర్వీస్ ఛార్జ్ కేవలం 300 రూపాయలు మాత్రమే అంట జనరల్ సర్వీస్కి. అండ్ ఇది వారంటీ చూసినట్లయితే మనకి 3 సంవత్సరాలు 50,000 కిలోమీటర్, 3 years 50,000 కిలోమీటర్స్ వారంటీ అనమాట. సో అదొకటి మీరు గమనించాలి. చూడండి మాహోల్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా చాలా రిచ్గా లాంచ్ చేశారు దీన్ని. కానీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు. కొన్ని మోడల్స్ అంటే ఒకటి అఫోర్డబుల్ మోడల్ పెట్టి, ఒకటి టాప్ స్పెక్ మోడల్ పెట్టి, దాంట్లో ఇరగదీసే రేంజ్, ఇరగదీసే టాప్ స్పీడ్, క్లాస్ డిఫైనింగ్ పవర్ అనేది లాంచ్. ఎందుకంటే చేతక్ అనేది అటువంటి పవర్ఫుల్ బ్రాండ్, దానికి ఉన్న లెగసీ మామూలుది కాదు. ఒకప్పుడు బెస్ట్ సెల్లింగ్ స్కూటర్గా ఉండేది. సో అది ఇప్పుడు ఈ కాలంలో వేరే కాంపిటీషన్తో పోల్చుకుంటే కొంచెం వెనకబడ్డది. ఆ రేంజ్ రావట్లేదు, ఆ స్పీడ్ మ్యాచ్ చేయట్లేదు. రీజన్ లెవెల్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఫాల్ సేఫ్ కానీ, లేకపోతే ట్రాక్షన్ కంట్రోల్ కానీ, ఏబిఎస్ కానీ, అటువంటి ఏ టెక్నాలజీ వాళ్ళు ఆఫర్ చేస్తలేరు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆఫర్ చేసి ఒక ఫ్లాగ్షిప్ స్కూటర్లుగా ఆఫర్ చేస్తే, మోడల్ ఆఫర్ చేస్తే అప్పుడు చేతకి న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. 91,399కి ఈ ఒక బండి వచ్చేసింది. మీ అభిప్రాయం ఏంటి, నేను కరెక్ట్గా చెప్పానా లేదా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు నచ్చిన మోడల్ ఏంటి, దీంట్లో ఈ రెడ్ కలరా లేకపోతే గ్రీన్ కలరా అనేది మీరు తెలియజేయండి. మరొకసారి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. కానీ మీరు తెలుసుకోవాల్సింది నేను చెప్పినట్టు రేంజ్ అనేది 113 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అనమాట. ట్రూ రేంజ్ దగ్గర దాపు 90 ఉండొచ్చు, 90 కిలోమీటర్స్, 85 to 90 ఉండొచ్చు. అండ్ టాప్ స్పీడ్ అనేది ఏం చెప్పలేదు, యాక్సలరేషన్ స్పీడ్ 0 to 40 అది కూడా ఏం చెప్పలేదు. బ్యాటరీ ప్యాక్ ఏమో 2.5 kWh ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్. ప్రైస్ నేను చెప్పేశాను. సో అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.